చెప్పండి ముందుగా వాళ్ళు చెప్పకుండా చెప్పలేదు అందరూ ड्राइवर की फोन भाई నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి హిమనీ సెంటర్ నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే పీకల్వాడుగు డ్రైన్లోకి మురికి నీరు యావత్తు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయి నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబే కాలనీ కానీ ఉడా రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు 2,70 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్గా పార్కింగ్తో పాటు శానిటేషన్ని మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని, అలాగే పన్నులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు గుంటూరు ఈస్ట్
12, 13 డివిజన్లో గుంటూరు నగర ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ సజిలా గారు, ఈ వార్డు ప్రెసిడెంట్ అట్లాగే కార్పొరేటర్ సిస్టీ గారు ఆధ్వర్యంలో ఒక 72 లక్షల ఒక బడ్జెట్తో ఎమ్ఎన్ఏ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బండ్ల బజారు వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్ దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ కాకుండా మళ్ళీ పేకల వాగులు కలిపేస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే భాగంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డెవలప్మెంట్ గుంటూరు భాగంలో మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ గుంటూరుని పలు విధాలుగా అభివృద్ధి చేయాలి. గత 50 ఏళ్ళుగా ఎటువంటి డ్రైన్లు సీసీ డ్రైన్లు కూడా లేకుండా చాలా మురికివాళ్ళు ఏర్పడి నగరం సెంటర్లో కూడా వర్షం వస్తే మునిగిపోయే విధంగా ఉన్నదాన్ని బట్టి ఆయన స్పెషల్ బడ్జెట్లు తెప్పించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మేయర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ యొక్క 12 డివిజన్ వార్డులో 72 లక్షల రూపాయలతో సీసీ డ్రోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూడొచ్చు, వర్షం నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఆగిపోయింది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలలోనే ప్రతి ఒక్క డివిజన్లో కానివ్వండి, ప్రతి ఒక్క వార్డులో కానివ్వండి, ప్రతి ఒక్క సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పందిస్తున్నారు. కాబట్టి మన గుంటూరు అభివృద్ధి పరంగా ఈస్ట్ని నెంబర్ 1 దశగా చేసే విధంగా మేమందరం అడుగులు వేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున 12, 13 డివిజన్ల ఎమ్మెల్యే నుంచి కాలువను ఈ రోజున మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే స్వీట్స్ కాడ నుంచి మన రోజా టీ స్టాల్ దాకా, బండ్ల బజార్ దాటి రోజా టీ స్టాల్ దాకా ఈ కాలువని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్షం వస్తే వర్షాకాలం అంతా ఇక్కడంతా మార్కెట్ అంతా నిండిపోయింది. దీనివల్ల ఈ కాలువ వల్ల చాలా ఉపయోగం ఉందని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం.